15 నెలల గ్యాప్ తర్వాత రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో గురువారం థియేటర్లకు వచ్చాడు. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న రామ్కి మరి సక్సెస్ దక్కిందా? ఇది ఒక అభిమాని సినిమా హీరోకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. 2002లో కథ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో సూర్య అంటే ఉపేందర్ స్టార్ హీరో. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు 9 వరుస ఫ్లాప్లతో ఉన్నాడు. 10వ సినిమా అయిన 100వ సినిమా కూడా. అయితే డబ్బు సమస్యతో ఆగిపోతుంది. ఆస్తులు అమ్మడం ఇష్టం లేని సూర్య 3 కోట్ల రూపాయల అప్పు కోసం ఒక నిర్మాతతో ప్రయత్నిస్తాడు. అయితే ఆయన పెట్టిన షరతు నచ్చదు. అయితే అకస్మాత్తుగా సూర్య అకౌంట్లో 3 కోట్లు జమ అవుతాయి. సాగర్ అనే అభిమానం నుంచి వచ్చిందని గ్రహిస్తాడు. సూర్యకి సాగర్ ఎవరో తెలియదు. తెలుసుకుందామని రాజమండ్రికి బయలుదేరుతాడు. సూర్యకి సాగర్ వీరాభిమాని. రాజమండ్రి దగ్గరలో గూడవల్లి లంక అనే కరెంటు లేని గ్రామంలో ఉంటాడు. క్లాస్మేట్ మహాలక్ష్మి భాగ్యశ్రీ బోర్సేని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి మురళీ శర్మ థియేటర్ ఓనర్. పేదవాడైన సాగర్ని అవమానిస్తాడు. అయితే సాగర్ అతనితో ఛాలెంజ్ వేస్తాడు. మిగతా కథ అంతా సూర్యకి సాగర్కి మధ్య ఉన్న ఎమోషన్, సాగర్ తన ప్రేమను ఎలా పొందాడు, సవాల్ నిలబెట్టుకున్నాడా లేదా అనేది అసలు కథ. హీరోకి అభిమానికి మధ్య ఉన్న భావోద్వేగం మంచి పాయింట్. గతంలో దాసరి శివరంజని తీశారు. ఆ తర్వాత హీరో బాల్య స్నేహితుడి కథ కథానాయకుడు రజనీకాంత్ వచ్చి కూడా హిట్ అయింది. అభిమాన హీరో కోసం రక్తం చిందించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో థియేటర్ల దగ్గర గొడవలు కూడా జరిగేవి. పూజలు, పాలాభిషేకాలు, కొబ్బరికాయలు, కటౌట్కి దండాలు, భారీ హంగామా నడిచేది. ఈ నేపథ్యంలో రాసుకున్న కథ గోదావరి లొకేషన్స్లో కరెక్ట్గా కుదిరాయి. కథలోని కాన్ఫ్లిక్ట్ కోసం ఇంటర్వెల్ వరకు ఎదురు చూసే కాలం పోయింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కథ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కాదు. రిపీటెడ్ సీన్స్తో స్లో నేరేషన్ నడిచింది. అయితే సెకండ్ హాఫ్ నుంచి వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్ నీరసంగా ఉంది. సెకండ్ హాఫ్లో పరిగెత్తడం చాలా అరుదు. ఈ ఫిట్ సినిమాను కాపాడింది. అయితే హీరో విసిరిన సవాల్కి పెద్దగా సంఘర్షణలు ఏమీ ఎదురు కావు. అన్నీ ఆయనకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. క్లైమాక్స్లో ఎమోషన్ మాత్రం బాగా పండింది. మరి ఎవరెలా నటించారు అంటే ఉపేంద్ర గారు చాలా ఈజీగా నటించారు. ఈ పాత్రకి ఆయన పర్ఫెక్ట్. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయినా కథ అంతటా ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్కి ముందు మురళీ శర్మ, సెకండ్ హాఫ్లో ఆలయ సన్నివేశాల్లో రావు రమేష్ నటన పీక్స్. సత్య, రాహుల్ రామకృష్ణల కామెడీ పెద్దగా పండలేదు. భాగ్యశ్రీ బోర్సే నటన చాలా బాగుంది. ఒక పాట మాత్రం సూపర్. గోదావరి అందాల్ని కెమెరా పట్టుకుంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్లో కనీసం 20 నిమిషాలు కత్తిరించి ఉంటే ప్రేక్షకులు రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. హీరో ఎంట్రీ సాంగ్ అనే రొటీన్ నుంచి మన వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. 2 గంటల 46 నిమిషాలు కొంచెం కష్టమే. ఓపిక చేసుకోవాలి. కథ అంతా కన్విన్సింగ్గా లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు ప్రతిభ తెలుస్తుంది. మొత్తంగా రామ్కి హిట్ సినిమా కాదు, అలాగని ఫ్లాప్ సినిమా కూడా కాదు, యావరేజ్. మరి ఈ మూవీలో ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే 1 రామ్ ఎనర్జీ, 2 మురళీ శర్మ, రావు రమేష్ల నటన, 3 సెకండ్ హాఫ్, 4 భాగ్యశ్రీ రామ్ కెమిస్ట్రీ. మరి మైనస్ పాయింట్లను పరిశీలిస్తే 1 ఫస్ట్ హాఫ్ సాగదీత, 2 రొటీన్ సన్నివేశాలు. ఫస్ట్ హాఫ్లో రామ్ వాళ్ళ ఊరికి కరెంట్ ఉండదు. సెకండ్ హాఫ్లో కరెంట్ వస్తుంది. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. మీరు కూడా ఈ మూవీ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.